గత ప్రభుత్వంలో జీవో ప్రకారం అనేక మంది కూడా అకాడమిషన్స్ ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా పొందగలిగారు. అయితే ఈ వచ్చేటువంటి కొత్త ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా వచ్చేటువంటి జీవో అనేది జర్నలిస్టులకు శాపంగా మారింది. జర్నలిస్ట్ అందరూ కూడా చాలా నష్టపోయే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 23,000 అకాడమికాలు పొందినటువంటి జర్నలిస్టు ఉంటే ఈసారి దాదాపుగా 14,000 మంది పైగా జర్నలిస్టుల కోత విధించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం అనేది టీయూడబ్ల్యూఏ తీవ్రంగా ఖండిస్తుంది. టీయూడబ్ల్యూఏ దీనిపైన పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తుంది. అటు డెస్క్ జర్నలిస్టులకు, అటు సమాజంలో మండల స్థాయి, గ్రామ స్థాయి, అదేవిధంగా నియోజక స్థాయి పనిచేస్తున్న జర్నలిస్ట్ అందరూ కూడా ఈ 252 జీవో అనేది తీవ్రమైన అన్యాయం చేస్తుంది. అంతేకాకుండా జర్నలిస్టుల మధ్య ఉన్నటువంటి ఒక విభేదాలు రెచ్చగొట్టేందుకు ఈ 252 జీవో అనేటువంటి దోహదపడుతుంది. కాబట్టి 252 జీవో అమలుకు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం వెంటనే ఆ యొక్క జీవోను సవరించాలి. తద్వారా జర్నలిస్ట్ లోకాలందరూ కూడా కాపాడాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన మేము వేడుకుంటాం. అదేవిధంగా టీయూడబ్ల్యూఏ ఈ యొక్క ఈరోజు చేసినటువంటి సంగారెడ్డి కేంద్రంలో టీయూడబ్ల్యూఏ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ కూడా కథం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి నియోజకవర్గం నుంచి కూడా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా కలెక్టరేట్కి వచ్చి చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంపపెట్టుగా కనిపించేటటువంటి ఈ యొక్క జీవో వెంటనే సవరించి అందరు జర్నలిస్ట్ అందరిని అక్కన చేర్చుకొని జర్నలిస్ట్ అందరిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే ప్రభుత్వం చేసేటువంటి పథకాలన్నిటి కూడా ప్రజల వద్దకు చేరువ చేసేటువంటి కార్యక్రమం జర్నలిస్ట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళకే జర్నలిస్టులకే కోత విధించి వాళ్ళకి అన్యాయం చేసే కార్యక్రమం చేపట్టే ప్రభుత్వం చేస్తే కనుక మరింత మా యొక్క ఉద్యమం టీయూడబ్ల్యూఏ ద్వారా మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. అనేకమైనటువంటి అదే కార్యక్రమం చేపట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. మా రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇంకా 252 జీవో సవరించకపోతే కనుక ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా మా యొక్క ఆందోళన చేపట్టడం జరుగుతోంది. అదేవిధంగా ఇంతవరకు ఉన్నటువంటి అటు అకాడమిక్ కార్డు సంబంధించి, అదేవిధంగా మీడియా కార్డు సంబంధించి విభేదాలు తీసుకోవచ్చు. డెస్క్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో డెస్క్ జర్నలిస్ట్ కూడా చాలా కీలకమైన వాళ్ళు ఈ యొక్క మీడియా వ్యవస్థలో. ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రిక్ మీడియా కానీ వాళ్ళు జర్నలిస్ట్ ఉన్నటువంటి డెస్క్ జర్నలిస్ట్ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. జర్నలిస్టుల మధ్య విభేదాలు రాకుండా చూసుకుంటేనే ప్రభుత్వం కూడా మనుగడ కొనసాగుతుంది. టీడీ ద్వారా మేము హెచ్చరిస్తాం.